నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ సీట్ అయితే రేణుకా చౌదరి గారికి ఫిక్స్ చేశారు. ఇంతకాలం అయితే షర్మిల గారికి ఇస్తారని వినిపించింది. పోనీ కర్ణాటక నుంచి ఇస్తారు అనేది కూడా టాక్ నడిచింది. కాకపోతే ఇంకెక్కడా లేనట్లే. ఇంకా అంటే ఇలాంటి ఆశాభావంలోనే ఆమెను అలా ఉంచుతారా? అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే షర్మిల గారికి ఇచ్చే అవకాశమే లేదు. ఊరికే మనం అనుకుంటున్నాం కానీ అక్కడ సమీకరణలు కుదరవు. రేణుకా చౌదరి గారికి ఎందుకు ఇచ్చారంటే, ఒకటి ఆమె తెలంగాణ, ఆయన కూడా అనిల్ కుమార్ కూడా ఇచ్చారు. రేణుకా చౌదరి గారికి ఇవ్వడానికి ఒకటి తెలంగాణ అయి ఉండడం, ఖమ్మం జిల్లాకు సంబంధించి అయి ఉండడము. రెండు, ఆమె సోనియా గాంధీ కుటుంబంతో ముందు నుంచి కూడా ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆమెకి. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కుటుంబంతో కలిసిపోయేంత చొరవ ఉంది ఆమెకి. ఇవి రెండే కారణాలు కాదు, ఆమె సామాజిక వర్గానికి ఖమ్మంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇంపార్టెన్స్ ఉండడం వల్ల అలా ఆ సామాజిక వర్గానికి ఇవ్వడం అనే ఒక రేషియో ఒకటి. రెండు, ఆమె తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయి ఉండడం రెండు. మూడవది, సోనియా గాంధీ గారితో చాలా ఏళ్లుగా కుటుంబ పరిచయంలాగా ఆమె గుడ్ లుక్స్, అంటే ఎప్పుడు అధిష్టానం గుడ్ లుక్స్లో ఉండే వాళ్ళకే కదా పదవులు వస్తాయి. సరే, నేను పార్టీకి సేవ చేశాను, అది చేశాను అవన్నీ లెక్కలు కావు. ఎక్కడైనా ఇదే నడిచేది, కాంగ్రెస్సే కాదు ఏదైనా అంతే. ఎందుకంటే ఆమె పెద్ద మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కింద మీద పడి పోరాటం చేశాడు, కానీ రేణుకా చౌదరి గారు ఏం పెద్ద పోరాటం చేసిన దాఖలాలు అయితే లేవు మనకు. ఆమె మిగతా అందరినీ చాలామందిని కాదనుకొని ఆమెకి ఇచ్చారు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. కర్ణాటకలో ఇంతకాలం ఏమి వినిపిస్తూ ఉందంటే, డీకే శివకుమార్ గారు షర్మిల గారిని తీసుకొచ్చారు కాబట్టి శివకుమార్ గారి రికమెండేషన్తో కర్ణాటక కోటాలో నుంచి షర్మిల గారికి ఈసారి రాజ్యసభ ఇస్తారు అని నిన్న మొన్నటి దాకా ప్రచారం జరిగింది. అసలు ఆమె పేరే రాలేదు ఎక్కడా కూడా. కనీసం ప్రపోజ్ చేశారు అనే చోట కూడా ఎక్కడా లేదు. ఎందుకు అంటే, కాంగ్రెస్ రాజకీయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాలి. వాళ్ళ నాన్నకి బాగా అర్థమైంది, అది వేరే. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఈమె రాజకీయాల్లోకి వెళ్ళి విషయం అర్థమైంటే ఈమె కాంగ్రెస్ అంటే ఏమిటో అర్థమైంది. కానీ ఈమె నిన్న మొన్నటి వరకు వేరే పార్టీ వైపు చూడలేదు కాబట్టి కాంగ్రెస్లో జరిగే రాజకీయాలు ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు ఈమెకి. కాంగ్రెస్ ఏం చేస్తూ ఉందంటే, ఈమెని ఒక ట్రంప్ కార్డు లాగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్కి ఎవరు శత్రువు? జగన్ గారు శత్రువు. జగన్ గారిని, ఆ వైసీపీని కనుక ఫినిష్ చేస్తే మళ్ళీ మనకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి ఇప్పుడు జగన్ గారిని ఢీకొని వ్యక్తులు ఎవరున్నారు కాంగ్రెస్లో? ఎవరు లేరు. రఘువీరారెడ్డి గారు, ఇంకోరు రామచంద్రరావు గారు, వీళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి శక్తి చాలదు. వాళ్ళ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిపించుకోలేరు. ఈమె కూడా గెలిపించుకోలేరు. ఈమె రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ రేపు ఏదో ఒక 2-3 సీట్లలో గెలుస్తుంది, ఒక ఎంపీ సీటు గెలుస్తుంది అనే నమ్మకం ఈ అజాంటుడైతే ఎవరికీ లేదు. మరి ఏమిటి అంటే, ఈమెకి అన్నగారి మీద కోపం ఉంది. అన్నగారి మీద కోపం ఉంది కాబట్టి ఈమె కరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి, అందుకని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈమెకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీరు గమనించండి, తెలంగాణలో ఈమె విలీనం చేస్తామని ప్రకటించి సోనియా గాంధీ గారిని ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత కూడా ఈమెని ఏమాత్రము వాళ్ళు పట్టించుకోనట్టుగానే ఉండారు. ఈమె వెయిట్ చేసి లేదు, ఇక విలీనం లేదు, ఏమీ లేదు, నేను పోటీ చేస్తున్నాను, నేనే కాదు అందరూ నా కుటుంబం తరఫున అందరూ పోటీ చేస్తారు, అన్ని సీట్లలో నేను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత వన్ ఫైన్ డే వాళ్ళు లేదు మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడైనా ఈమెను ప్రచారానికి కానీ పిలిచారా? ఈమె ప్రచారానికి వెళ్ళగలిగారా? ఊరికే ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నేను పోటీ చేస్తే, మా పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాగా ఉండడం, గెలుపొందడం, కేసీఆర్ గారు ఓడిపోవడం నా లక్ష్యము అని ప్రకటించేసి ఆమె గమనుండిపోయారు తప్ప ఎక్కడా కూడా తిరిగి నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు పిలవలేదు, వాళ్ళు వద్దని చెప్పారు. తెలంగాణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకి కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన అనుకూలురు కాబట్టి, ఆయన కూతురుగా షర్మిల గారు వస్తే మనకి ఏదైనా నెగిటివిటీ అంటే కేసీఆర్ గారు ఏమిటి చిన్న ఆయుధం దొరికినా కూడా పెద్ద యుద్ధం చేస్తారు ఆయన. చూసారా, మరి ఇంత కష్టపడి తెలంగాణ తెస్తే మొత్తం ఆంధ్ర వాళ్ళంతా వచ్చేసి
ఇక్కడ మన స్టేట్లో ఏదో చేసేస్తున్నారు అని కనుక ఆయన ఆయుధం తీసుకున్నారంటే అది రేవంత్ రెడ్డికి నష్టం చేస్తుంది. అందుకని షర్మిల గారిని దూరం పెట్టారు. ఇక ఆమెకి ఈజీ యాక్సెస్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు విమర్శలు ఆరోపణల కంటే కూడా ఆమె విమర్శలు ఆరోపణలకు ఎక్కువ బలం ఉంటుంది. ఎందుకు బలం ఉంటుందంటే సొంత చెల్లి కాబట్టి. నిన్న మొన్నటి దాకా పాదయాత్ర చేసి ఆమె పార్టీ కోసం తిరిగారు కాబట్టి ఆమె లేదు మన్న మంచివాడు కాదు, మన్న సరైన పరిపాలకుడు కాదు అని ఆమె చెప్పడం వల్ల కొంత దానికి వెయిట్ ఉంటుంది. మిగతా వాళ్ళు చేసే ఆరోపణల కంటే చూశారా సొంత చెల్లే అన్న గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. సరే, జగన్ని విమర్శిస్తూ ఉంది, జగన్ గారి పరిపాలన బాగలేదని అంటున్నారు షర్మిల గారు. ఓకే, బాగానే ఉంది. దీనివల్ల ఆమెకు కలిగే లాభం ఏమిటి? ఏమీ లాభం కలగదు ఆమెకి. కేవలం అన్నని డ్యామేజ్ చేయడము అనే ఒక లాభం తప్ప కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో శక్తిని పుంజేసుకుని శక్తివంతమైపోయి కొన్ని సీట్లు గెలిచి రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆశ ఎవరికీ లేదు. బహుశా షర్మిల గారికి కూడా లేదు అది. ఎందుకంటే సాధ్యం కాదు కాబట్టి. ఇప్పటికిప్పుడు తెలుగుదేశము వైసీపీ బలంగా ఢీకుంటున్న ఈ నేపథ్యంలో ఈమె ఎన్ని ఆరోపణలు ఏమి చేసినా కూడా అది టీడీపీ లేదా జనసేన అలయన్స్, ఇలాంటి అలయన్స్లో బీజేపీ కూడా వస్తే 3 అలయన్స్ ఉంటుంది కదా, అలయన్స్కు లాభం చేకూర్చడమే తప్ప ఈమె ఏమి చేసినా కూడా వైసీపీకి నష్టం. ఎట్లయితే ఇక్కడ కేసీఆర్ గారికి ఎంతో కొంత నష్టం చేశారు. ఎందుకంటే ఆమె తిరిగారు, కేసీఆర్ గవర్నమెంట్ను తీవ్రంగా విమర్శించి అది ఎంతో కొంత, ఎంత శాతం, 1%, 2% మనకు తెలియదు. కానీ ఇక్కడ కేసీఆర్ గారి వ్యతిరేకంగా ఒక వాతావరణం ఏర్పడడానికి ఎంతో కొంత ఈమె కూడా చేశారు. ఇక్కడ అదే రోలు తెలంగాణలో ఆమె ఏమి రోలు ప్లే చేశారో దానికి 1% అటు ఇటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లే చేస్తారు. అంతే తప్ప ఆమెకు కలిగే ఉపయోగం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమి అంత అమాయకంగా ఈమె పార్టీలోకి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని నడిపే శక్తే లేదు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళలో స్టార్ క్యాంపెయినర్గా షర్మిల గారిని మించిన వాళ్ళు లేరు కాబట్టి ఆమెకు అవకాశం దక్కింది. అంటే పూర్తిగా చితికిల పడిపోయిన పార్టీకి ఏ కాస్త ఆకర్షణ, ఏ కాస్త వాక్చాతుర్యము, ఏ కాస్త కుటుంబ నేపథ్యం ఉంది కదా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. కాబట్టి ఈమె కంటే సరైన నాయకులు లేరు కాబట్టి ఈమెకు అవకాశం ఇచ్చారు. కానీ రాజ్యసభ అనేసరికి అది పెద్దదైపోయింది కదా. రాజ్యసభకి ఎంతోమంది పోటీ పడతారు, ఎంతెంత సీనియర్ నాయకులు, వీళ్ళందరూ పోటీలోకి వస్తారు. వీళ్ళందరినీ కాదని గట్టిగా కొన్ని నెలలు కూడా కాలేదు ఆమె పార్టీలోకి వచ్చి. ఈమెకి ఎందుకు ఇస్తారు? ఈమె వల్ల ఏమిటి మాకు మైలేజు? రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమైనా గెలుస్తుందే? గెలవదు. మరి ఏమిటి ఈమె వల్ల ఉపయోగము అని వాళ్ళు ఆలోచిస్తారు కదా. కాబట్టి షర్మిల గారిని ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఏమైనా మళ్ళీ ఎంతో కొంత బలం పుంజుకుంటుందేమో అని వెయిట్ చేసి ఒక ట్రయల్ వేస్తున్నారు వాళ్ళు. కేవలం అదొక ట్రయల్ మాత్రమే. ఈ ట్రయల్లో కనుక షర్మిల గారు విఫలమైతే, ఏ కారణాల వల్ల అయినా మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ మళ్ళీ జీరోలోకి వస్తే, ఆ తర్వాత ఎన్నికల నాటికి లేదా ఆ తర్వాత రాజకీయాల్లో అవి కనబడకపోవచ్చు, లేదా మొండిగా అట్లనే యుద్ధం చేస్తూ ఉండొచ్చు. ఇప్పటికి 2 దెబ్బలు తిన్నట్లే 3వ దెబ్బ తింటారు అప్పుడు. వైసీపీ వస్తే 3వ దెబ్బ. అంటే ఈమె చెప్పినవి ఏమి జనం నమ్మలేదనే కదా. ఈమె చెప్పినవన్నీ జనం నమ్మి ఉంటే వైసీపీ ఓడిపోవాలి. ఒకవేళ వైసీపీ గెలిస్తే మాత్రం షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదంటే ఇంక మళ్ళీ 5 ఏళ్ళు ఏం పోరాడతారు? ఆమె ఎక్కడ పోరాడతారు? కాంగ్రెస్ వాళ్ళు అంత సులభంగా పదవులు ఇస్తారా? ఇవ్వరు కదా. కాంగ్రెస్లో వాళ్ళ నాన్న పదవి తెచ్చుకోవడానికే 23 సంవత్సరాలు పట్టింది. ఇక ఈయనకి ఎప్పుడు ఎన్నేళ్ళు పడుతుంది? వాళ్ళ నాన్న బాగా గుర్తు చేసుకోండి మీరు పాత రాజకీయాన్ని. 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2004లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ 21 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పివి నరసింహారావు హయాంలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వకుండా పక్కన పెట్టారు. అంటే పెద్ద యుద్ధమే చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీతో. ఇంత యుద్ధము చేసి ముఖ్యమంత్రిగా తనకు ఎదురు లేదని నిరూపించుకోవడానికి ఆయనకి 21 సంవత్సరాలు పట్టింది. మరి షర్మిల గారు ఉన్నట్టుండి నేను వచ్చేస్తాను అనగానే రాజ్యసభ ఇచ్చేస్తారా? ఇవ్వరు. కాంగ్రెస్ రాజకీయం ఇంకా ఆమెకు అర్థం కావడం లేదు, అర్థం అవుతుంది కూడా త్వరలోనే. ఓకే, కాకపోతే ప్రస్తుతానికైతే ఆవిడకి కాంగ్రెసే బెటర్ అనుకుంటున్నారు. ఇంకా అంత ఆప్షన్ ఏముంది? తెలుగుదేశంలో చేరలేరు, బీజేపీకి వెళ్ళరు, వైసీపీలోకి ఎట్టి పరిస్థితుల్లోనే ఎంటర్ కాలేరు. అయిపోయింది కదా, వైసీపీ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు ఆమెకు ఆప్షన్ కూడా ఏముంది? మళ్ళీ ఇక్కడ ఒక సొంత పార్టీ పెట్టుకోవాలి. వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ అని పెట్టుకుంటే తప్ప
ఆమెకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా అప్పుడు ఇక ఆ కానీ risk లేక మొత్తానికి ఆమె వెళ్ళరు. కాబట్టి సురక్షితం ఏమిటంటే కాంగ్రెస్. ఇంక పెట్టినా కూడా ఆ క్రెడిబిలిటీ లేదు ఇంకెవరు. ఇంకా కష్టము పార్టీలు పెట్టుకొని దాన్ని బతికించడం అనేది అది చిన్న విషయం కాదు. ఎంతోమంది మన కళ్ళ ముందే పార్టీలు పెట్టారు కదా. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏదో ఎన్నికల్లో ఊపు వచ్చేస్తుంది అంటున్నారు కానీ చూడాలి కదా రిజల్ట్. ఈయనేమయ్యారు, కమల్ హాసన్ ఏమయ్యారు, రజనీకాంత్ గారు ఏమయ్యారు, పెడతా అని చెప్పి ఆయన భయపడి ఎన్నిక తగ్గిపోయారు కదా. విజయకాంత్ అంత పెద్ద యుద్ధం చేస్తేనే ఆ పార్టీ కొన్ని సీట్లు గెలిపించుకోగలిగారు. మీకు ఎన్ని పేర్లైనా చెప్తాను ఉదాహరణలకి. పార్టీ పెట్టి దాన్ని బతికించి ఎన్నికల వరకు తీసుకెళ్ళి సీట్లు గెలిచి రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది చాలా కష్టమైనది. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఒక ఉప్పెన్లాగా వచ్చారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అందులో వాళ్ళ చరిష్మానే వేరు అసలు. వాళ్ళు ఒక రేంజ్ గ్లామర్ కదా. అంత రేంజ్ ఉన్న నాయకులు ఏమన్నారు ఇప్పుడు? జనం విర్రగబడి లక్షలాది మంది వాళ్ళని చూడ్డానికే వచ్చే పరిస్థితి ఇప్పుడు ఎక్కడుంది? అంత లేదు కదా. మొత్తానికైతే మొండి చేయి చూపించింది, రాజ్యసభ సీట్ ఇవ్వలేదు షర్మిల గారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంతే. కాంగ్రెస్లో నా రాజకీయాల్లో తట్టుకోనను. అది ఒక సోనియా గాంధీ గారి కుటుంబ పార్టీ. అంటే అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే కదా. కానీ జాతీయ పార్టీ కూడా కుటుంబ పార్టీనే కొన్ని ఏళ్లుగా, దశాబ్దాలుగా. కాబట్టి కాంగ్రెస్తో తట్టుకొని కాంగ్రెస్ రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ.